అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నెక్స్ట్ లాస్ట్ కంటెస్టెంట్ ఈజ్ ద మై బిగ్ బాస్. రాగానే వెళ్ళొచ్చావా హాస్పిటల్? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళా, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళడమే. వెళ్ళిన తర్వాతే బయటకి జనజీవనశ్రమంతో కలిసి. ఓకే, అంటే ఏ వైఫ్ కి అయినా కానీ డెలివరీ టైంలో తన హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటారు కాబట్టి మీ వైఫ్ ఫస్ట్ చూడగానే ఏంటి తన ఫీలింగ్ ఏంటి? మిమ్మల్ని నన్ను చూడగానే ఎప్పుడు వచ్చావు అనుకున్నా, ఎందుకు వచ్చావని అడిగింది. ఇది ఏంటి, నేను ఇంత కష్టపడి త్యాగాలు చేసి వస్తే నీకోసం నువ్వు ఇట్లా అంటావు అంటే, రాకపోతే ఏమైంది, ఇప్పుడు అందరు ఉన్నారు కదా చూసుకోవడానికి అంటే, అట్లా కాదు, నాకే గిల్టీగా ఉండింది, నేను వదిలేసి వెళ్ళాను, అవకాశం వచ్చింది, సరే సద్వినియోగం చేసుకొని వచ్చేసాను నేను. ఓకే అంటే ఉండాల్సింది అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్. బట్ వాడిని చూడగానే నాకు అంత పోయింది. నాకే బాధ లేదు, వాళ్ళకే బాధలు. వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ ఉండాలనుకుంటే నువ్వు ఉండాలనుకుంటే వచ్చేసావంటే, అరే వాళ్ళు ఆడనివ్వట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు, ఏం చేయాలరా నేను అని చెప్పి. ఉండుంటే మంచి ఆటగాడు పోయేవాడు లోపల. ఆటగాడేమో, వేటగాడి కూడా అయ్యేవాడు. చూడాలి. బట్ నీకు ఆట ఇష్టమా వేట ఇష్టమా శేఖర్ భాష? ఆటే ఇష్టం. ఆటే ఇష్టమా? వేట ఇష్టం ఉండదా? వేట ఇష్టం లేదు. వేట ఇష్టం లేదు. మొన్నటిదాకా చేసింది ఏంటి వెళ్ళక ముందు దాకా? అది మీరు గమనిస్తే నా జీవితంలో ఫస్ట్ చేసిన వేట అదే కూడా చేయాల్సి వచ్చింది తప్ప నేను ఆ టైప్ మనిషిని కాదనడానికి. అదే ఎందుకు ఆ టైంలో మరీ అంత వేటాడాల్సిన అవసరం వచ్చింది అంటే, చాలా కామెంట్స్ వచ్చాయి బయట రకరకాల. కొంతమంది డబ్బులు తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని, కొంతమంది వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని. నాకు అదే మెంటాలిటీ ఉంటే, కొంతమంది ఏమో రాజ్ తరుణ్ కోసం ఈ అబ్బాయిని తొందరగా బయటికి పంపించారు, ఆయన తరపున నిలబడి మాట్లాడే ఎవరు లేడు, మళ్ళీ గొడవలు జరుగుతాయేమని చెప్పేసి రాజ్ తరుణ్ కోసం మళ్ళీ శేఖర్ భాష బయటకు వచ్చేసాడని చెప్పి కొంతమంది మీమ్స్, ట్రోల్స్ ఎక్కడ చూసినా. ఇంకా అక్కడ చెప్పడానికి చేయడానికి కూడా ఏం లేదు, జనానికి మొత్తానికి నిజం తెలిసిపోయింది, ఇంకా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదని నేను అనుకుంటా. ఇంకా ఏమైనా అల్లరి ఘటనలు ఉంటే అది లీగల్ సిస్టమ్ చూసుకుంటుంది. అంత స్టాండ్ తీసుకుని నిలబడ్డావు కదా, రాజ్ తరుణ్ ఎప్పుడైనా కాల్ చేసి ఆ గ్రాటిట్యూడ్ ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తర్వాత ఇప్పుడు ఈజ్ రియలీ గుడ్ ఫ్రెండ్. ఓకే, అంటే మగవాళ్ళ కోసమే నిలబడతావా, మగజాతి ఆనిముత్యమా, లేకపోతే అమ్మాయిలకు కూడా ఏదైనా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అమ్మాయిల సైడ్ కూడా నిలబడతావా? అది మీరు గమనిస్తే ఆ ప్రీతి అనే అమ్మాయికి కూడా ఇట్లా అన్యాయం జరిగింది అన్నప్పుడు నేనే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ లాయర్ని పరిచయం చేసి లాయర్తో మాట్లాడించి తర్వాత పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పించారు. అమ్మాయికి ధైర్యం లేకుండే మేమందరం వెనకాల ఉండి తీసుకెళ్లి చేసాం. కరాటే గారు కూడా వచ్చి మొత్తం మేమందరం కలిసి వెళ్ళాం. ఓకే, సో దెబ్బలు కూడా తిన్నావు బానే? పోతాయి, చల్తాయి. సో ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చేసి ఆమె ఒక కేసు పెట్టింది. బట్ దానికి పెద్ద వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది జానీకి అని చెప్పేసి ఒక మాట బయట నడుస్తుంది. బట్ ఇప్పుడు అది ఏదైనప్పటికి కూడా తప్పే కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ముందుకు వచ్చి ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తాం, ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే అని పెద్ద హీరోలు ట్వీట్ చేస్తున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ ట్వీట్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే మేము ఆఫర్స్ ఇస్తామని. జానీ తప్పు చేస్తే మేము సస్పెండ్ చేసేస్తామని చెప్పి కూడా ఛాంబర్లో నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎలా చూడొచ్చు జానీ మాస్టర్ ఈ విషయాన్ని? నేను మొత్తం డెప్త్గా ఎంఐ సైడ్ నుంచి మీరు మాట్లాడతారా? మొన్న రాజ్ తరుణ్ గురించి అంత గట్టిగా మాట్లాడిన వాయిస్ ఈరోజు శేఖర్ భాష వాయిస్ ఆమె కోసం మాట్లాడటానికి ముందుకు వస్తుందా? జానీ మాస్టర్ కనుక తప్పు లేదు అని తెలిస్తే ఆయన కోసం ఖచ్చితంగా పోరాడతాను. ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, రోషన్ కూడా వెళ్తాడు. ఆల్రెడీ బోల్డ్ మంది ఇప్పుడు సినిమా వాళ్ళు అందరూ కూడా న్యాయం ఇటువైపు ఉంటే అటువైపు ఉంటుందండి. అలా అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఏముండదు. అలా కాదు, నేను చెప్తాను. అబ్బాయి నిజంగా తప్పు లేకపోతే జానీ వైపు నిలబడతారు డెఫినెట్ గా. మీడియా కూడా మీకు కూడా చెప్తాను, మీడియా ఇస్ ఎ బ్రాడ్ వర్డ్. మీడియాలో వందల మీడియాలు ఉన్నాయి. అందులో పొలిటికల్ పార్టీల వైజ్ గా డివైడ్ అయిపోయిన మీడియాలు చాలా ఉన్నాయి. కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే, కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే. ఇది మీరు ఫ్యూచర్ లో చూడబోతారు ఈ గేమ్ అంతా కూడా ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నాం. సో మీడియా అనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్. అది జనం బయట అనుకోవటమే, మీడియాలు కేవలం కల్పితాలు, కథలు అల్లటం పని. మా పని అది కాదు అసలు. మీరు అంటే కేవలం వచ్చిన ఎఫ్ఐఆర్ కావచ్చు, వచ్చిన న్యూస్ మీద మేము కేవలం ఆ న్యూస్ మాత్రమే ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో అది మాత్రమే టెలికాస్ట్ అవుతుంది అన్ని ఛానల్స్ లో. కానీ ఎస్పెషల్లీ జానీ మాస్టర్ గురించి ఒక టైం పెట్టుకొని, ఒక కాలం పెట్టుకొని, ఒక డిబేట్ నడిపే అంత అవసరం ఏ మీడియాకి లేదు. ఎందుకు లేదు? అసలు ఉండదు. ఒక అమ్మాయి బాధను చెప్పుకుంది, ఆ అమ్మాయి బాధను మాత్రమే ఇప్పటి వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో చూపించారు. ఇది కేవలం నిజం కాదని రేపు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడినా కానీ మళ్ళీ దీన్ని కూడా చూపిస్తారు. అయ్యో అలా అదేంటి, రెండు వైపులు ఉంటదండి న్యాయం అనేది. నేను అనేది ఏంటంటే,
జనరల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పిన ఒకవేళ ఆయన దాంట్లో నిజం ఉంది అనుకున్నా కూడా ఆయనకు ఒక సపోర్ట్ అనేది అంత తొందరగా రాదు. బికాస్ హీజ్ అ మ్యాన్, మగాడు జనరల్గా చేసి ఉంటాడులే అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆయన మీద పడింది నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. అండ్ అలాగే ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఈవిడ ఆధారాలు చూపించాలి, ఆయన వాటిని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇవి ఓన్లీ ఇప్పటిదాకా పోలీసు వ్యవస్థలో మాత్రమే ఉన్నాయి. బట్ మనకి మీడియాకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదని మీరు చెప్తారు. ఏ ఆధారాలు ఇప్పటిదాకా రాలేదు. కానీ ఎఫ్ఐఆర్ ఒకటి వస్తాయి యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి రెండు పక్కల నుంచి. వచ్చినప్పుడు మనం వేరే చేసుకుని కరెక్ట్ యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు అన్నమాట మీరు కూడా అయితే. సో బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత శేఖర్ భాష? ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం ఆడకూడదు కదా. ఓకే, బట్ పర్లేదు, అంత భారీగా ఏం లేదు. టాప్ 5 లో ఒక రెమ్యునరేషన్ మీద అన్నారు, బాటమ్ 5 లో ఒక రెమ్యునరేషన్ అంతేనా? అంతే. సో కానీ మీకు ఆర్జేలో ఎవరికి రాలేదు, 18 అవార్డ్స్ వచ్చాయి. నిజంగా గ్రేట్. అది చాలా తక్కువ మందికి తెలుసు. అది మీ వాయిస్ పవర్. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు లాస్ట్ అండ్ పైన? టాప్ 5 నబీల్, సీత, విష్ణుప్రియ. ఓకే, కొంచెం తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలిగేది. కొన్నిసార్లు విష్ణుప్రియ బస్ స్టెప్ నన్ను తీసుకెళ్ళిపోయిన బిగ్ బాస్, నాకు వద్దు నేను వెళ్ళిపోతానంటూ ఉంటుంది. అది చూపించారో లేదు తెలియదు. సో అలా ఉండగలిగితే వీళ్ళు. ఇంకా నిఖిల్ ఈ డ్రామా నుంచి బయటకు రాగలిగితే పెద్దోడు చిన్నోడా. సో తర్వాత అభయ్ కూడా చెప్పలేం, ఉండొచ్చు. బిగ్ బాస్ విన్నర్ అంటే సీత అయితే బాగుంటుంది. సీత టాప్ 5 లో కూడా ఉంది సీత. మళ్ళీ అయితే సీత సూపర్. ఒక అమ్మాయి టైటిల్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప. అమ్మాయి అనేది మన తెలుగింటి అమ్మాయి, మన లోకల్ అమ్మాయి గెలవాలనేది. ఓకే, సూపర్. ఎనీ హ్యావ్ 2 weeks ఉన్నప్పటికీ ఎటువంటి నెగిటివిటీ లేకుండా వచ్చావు. ఆడియన్స్ లో నెగిటివిటీ లేదు నీకు, లోపల నెగిటివిటీ అంటావా? అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా విడుదల కాబట్టి కొంతమంది, వాళ్ళు కూడా నెగిటివ్, కొంతమంది ఏదో ఉంటారు కదా అంతే, మన ఫ్యాన్స్ అంతే. సో ఎటువంటి నెగిటివిటీ లేకుండా హ్యాపీగా బయటకు వచ్చావు. బిగ్ బాస్ నీకు ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అవుతుంది చాలా మందికి. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాడుకోని వాళ్ళకి మైనసే అవుతుంది. ఎప్పుడు అది చూస్తూనే ఉన్నాం కాబట్టి. నేను వెళ్ళే ముందే అనుకున్నా, వెళ్ళి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటా, నా ఎఫ్ఎం నాకు ఉంటుంది, నేను ఆర్జేయింగ్ నా పని నేను చేసుకుంటాను అంతే, యాజ్ యూజువల్. సూపర్. అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ శేఖర్ భాష అనాలా లేకపోతే ఆర్జే శేఖర్? సో నీ శేఖర్ భాష నీ స్టైల్లో ఒకసారి చెప్పు లాస్ట్ లో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే షక్ షక్ భాష. శేఖర్ భాష. రే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో ఇప్పుడు ఎవరు చెప్తే బ్లాంక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అవుతుంది అన్నారు కదా, అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష. అండ్ మంచి వ్యక్తిత్వం, మంచి క్యారెక్టర్ మనిషి నువ్వు. ఇలానే ఉండు. ఫ్యాన్స్ ఉంటారు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, ఎన్నున్నా కానీ మనం ఎలా ఉండాలో మనలాగా ఉంటేనే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా ఉండాలి. నేనైతే అలానే ఉంటా. నాలా ఉండేవాడిని ఇంకొకటి చూసా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.